మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 lakh హౌస్ పట్టాస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్. And I presume that this takes care of, this would have taken care of everything what needs to be taken care. So once again, list మొత్తం డిస్ప్లే చేయండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా May 6th పెట్టేసేయండి. లీవ్ ఇట్ దేర్ ఫర్ 15 days. ఆఫ్టర్ దట్ 15 days, ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ అలాట్మెంట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ అదర్ 15 days. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక 15 days తీసుకోండి. 15 days సోషల్ ఆడిట్, ఆ తర్వాత మరో 15 days ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం. అంటే 15 days పెట్టిన తర్వాత మనకు ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద June 7th పెట్టేసేయండి. పెట్టి ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. June 7th నుంచి July 8th దాకా టైం ఉంది. July 1st మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో June 7th నుంచి July 1st దాకా మీకు టైం ఉంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు, మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానికూడదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కలెక్టర్స్ బికాస్ దిస్ ఎక్సర్సైజ్, ఇటువంటి ఎక్సర్సైజ్ ఇట్ ఇస్ నెవర్ బీన్ డన్ ఇన్ ద పాస్ట్. ప్రాబబ్లీ వీఆర్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ ప్రాబబ్లీ టు డూ సంథింగ్ లైక్ దిస్. 27 lakh హౌస్ పట్టాస్ ఏంటంటే ఎవడన్నా ఇవ్వగలగడం. నెవర్ ఇన్ ద హిస్టరీ ఇట్ ఇస్ హ్యాపెండ్. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఎస్ ఎ టీమ్. So let's do an extraordinary, phenomenally good job out of it. Nobody should say that we have not done a good job. So once again, pedam, vaala kuda iddam. Okay? Testla paranga chuste, we are number 1 in this country. 1,33,492 టెస్టులు చేస్తూ టెస్ట్ పర్ మిలియన్ చూస్తే అంటే 10 లక్షల జనాభాకు ఎన్ని టెస్టులు చేసినామనే సంఖ్యను గమనిస్తే వీఆర్ హైయెస్ట్. దేశం మొత్తం మీద 2,500 టెస్టులు పర్ మిలియన్ చేసిన రాష్ట్రం. దేశంలో మనమే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ రికార్డ్ వాట్ ఐ వుడ్ సే. వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ దాదాపుగా 35 days కిందట 36 days కిందట మనం మొదలుపెట్టినప్పుడు వీ నెవర్ ఈవెన్ హ్యాడ్ అ టెస్టింగ్ ఫెసిలిటీ. స్విమ్స్లో ఒకటే ఒక టెస్టింగ్ ఫెసిలిటీ కాస్తో కూస్తో అవైలబుల్గా ఉండేది. అక్కడ కూడా టెస్ట్ ఏదైనా చేయాల్సి వస్తే టెస్ట్ శాంపుల్ పంపిస్తే 2 రోజుల తర్వాత కానీ రిపోర్ట్ వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఆ స్విమ్స్లో కూడా. అటువంటి పరిస్థితి నుంచి టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ 12 labs in 11 districts and TrueNot facilities అయితే every teaching hospital, every district hospital, every area hospital, every area hospital, district hospital and every teaching hospital లో ఆల్మోస్ట్ 350 TrueNot టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్లో పెట్టాం.
this kind of infrastructure, everybody put together, we've made sure that we've developed this infrastructure. And దేవుడి దయతో we also have a very strong network of ASHA workers and grammar volunteers at village level, what have actually made sure that మనం ఈ కోవిడ్లో ఎదుర్కొనే విషయంలో వీఆర్ ట్రూలీ ఎగ్జాంపులరీలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అనేది బాగా చూపించగలిగాం. దీంట్లో లాట్ ఆఫ్ క్రెడిట్ కమ్స్ టు ద కలెక్టర్స్ ప్రిడామినెంట్లీ బికాస్ ఆఫ్ ద వే దే సూపర్వైజ్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్పీస్ కూడా డన్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ ఆన్ దట్ కౌంట్. కోవిడ్ అనేది మనం ఎంత చేయాలనుకున్నా కూడా we will still fall short. ఎంత చేయాలనుకున్నా కూడా it is going to be something that we will have to live with it. This is going to be the reality. So ఆ రియాలిటీకి మనం వచ్చినప్పుడు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట దేశంలోనో రాష్ట్రంలోనో ఎక్కడో ఒక చోట అందరినీ తీసేయలేము. It's a continuous process that we will have to be living with it. It becomes part of our life and we will have to live with it.